మీరు డెఫినెట్గా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన మీద క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టినప్పుడు అప్పుల రాష్ట్రంగా పెడితే మేము సంవత్సరం మీద 6 నెలల పాలన మేము చేస్తుంటే మేము జనానికి సన్నబియ్యం పెడితే ఓర్వలేరా? మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి కేజీ టు పీజీ ఉచిత ఎడ్యుకేషన్ ఇస్తే ఓర్వలేరా? మేము 4th సిటీ తీసుకొచ్చి కొత్త కంపెనీలను ఇలా జపాన్ వేరు, అంతకుముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో పోయి పెట్టుబడులు తీసుకొస్తే ఓర్వలేరా? మహిళలు ఉచిత బస్సులో తిరుగుతుంటే ఓర్వలేరా? 200 యూనిట్ల కరెంట్ ఇస్తే ఓర్వలేరా? 500 రూపాయల సిలిండర్ ఇస్తే ఓర్వలేరా? దేనికి బాధ? 10 ఏళ్ల మీ పాలనలో మీరు సన్నబియ్యం పెట్టలేదు, ఏకకాల రుణమాఫీ చేయలేదు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయలేదు, తెచ్చి ఇక్కడ 1 లక్ష ప్రైవేట్ ఉద్యోగాలు అన్నావు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పెట్టలేదు. అది పక్కన పెట్టండి. కోట్ల కేసులు వేయించుకున్నారు మీరే, వాటిని పోస్ట్పోన్ చేసి గత ప్రభుత్వంలో సంవత్సర పాలనలో ఇవాళ లెక్కలు మనం అబద్ధాలు చెప్పొద్దు. కేటీఆర్ గారు నోరుంది కదా అని, నేను కూడా నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, నువ్వు నోరుంది కదా రోజు ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టించినందుకు నీ హయాంలో 55,000 60,000 ఉద్యోగాలు ఏ సంవత్సరంలో ఇచ్చినవో నువ్వు తీసుకురా డేటా. నీ హయాంలో ఎన్నిసార్లు నువ్వు డిఎస్సీ చేసినావో నువ్వు తీసుకురా డేటా. నీ 10 ఏళ్లలో నువ్వు పీకంది మేము 10 నెలల్లో చేస్తే నువ్వు తట్టుకోలేకపోతే మొదటి సంవత్సరంలోనే ఏం చేయాలి చెప్పు? మరి ఎవరు దీనికి న్యాయ నిర్ణేతలు? ఎవరు? తెలంగాణ ప్రజలు. న్యాయ నిర్ణేతలు తెలంగాణ ప్రజలే. ఇంత దౌర్భాగ్యంగా రోజు కక్షగట్టి మరీ ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ వేదికల మీద అడ్డగోలుగా మాట్లాడుతున్న వారికి ఎవరు బుద్ధి చెప్పాలి? మమ్మల్ని గెలిపించి ప్రజాపాలన తీసుకొచ్చిన ప్రజలే న్యాయ నిర్ణేతలు. చేసిండొచ్చు, నేనేమి ఈ సంవత్సరాల పాలన మేము బ్రహ్మాండంగా చేసిన ఒక్క తప్పు చేయకుండా చేసిండొచ్చు, కొన్ని మిస్టేక్స్ అయ్యిండొచ్చు, వాటిని కరెక్ట్ చేసుకుంటాం కదా. ప్రతిపక్ష పాత్రను కన్స్ట్రక్టివ్గా చేస్తే మా తప్పిదాలను ఏలెత్తి చూపించి మా తప్పిదాలు ఇది ఈ 100 మార్కులు కాదు కానీ 60% వేసాం, 40 తప్పిదాలు నేను చూపిస్తే తప్పులేదు. అసలే జీరో 21,000 కోటి ఏడికి పోయినాయి. మరి 24 లక్షల చిల్లర రైతులకు రుణమాఫీ జరిగిందని లెక్కలు చూపిస్తుంటే ఇంకా నువ్వు ఒక్క పథకం చేయకపోయా ఏడికి పోయినాయి మరి ఈ డబ్బంతా? మొన్న నేను పార్లమెంట్లో మాట్లాడినా 2.7% సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మీద ఈ బడ్జెట్లో కేటాయిస్తే పోయిన సంవత్సరం నియర్లీ ఉచిత కరెంట్ కాంచి, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు పరోక్షంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేస్తున్నట్టు 70,000 కోట్లు తెలంగాణ సర్కార్ ఖర్చు పెట్టింది. రైతులు వినాలి ఈరోజు, 70,000 కోట్లు. మన బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంటే 70,000 కోట్లు మనం రైతు మీద పెడుతున్నామంటే మరి రైతు సంక్షేమ ప్రభుత్వమా కాదా ఇది? చెడు ప్రచారాలకు లోను కావద్దు. నా మొదటి ప్రశ్న ఈరోజు ప్రెస్ మీట్లో అడిగిన మొదటి ప్రశ్న, రథోత్సవం బీఆర్ఎస్ పార్టీకా టీఆర్ఎస్ పార్టీకా? ఇంకా తెలంగాణ రాష్ట్రీయ సమితి బతికుందా? తెలంగాణ సెంటిమెంటు టీ అనేది ఉందా? మీ దౌర్భాగ్యపు ఆలోచనలకు బలై బి అయిందా? ఇది తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం. రోహిత్ యాక్ట్ యూనివర్సిటీస్లలో డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు సమాజం మీద కానీ సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తి. ఆయన ఆలోచన ప్రజల కోసం. ఏ రోజు ఆయన ఏమంటారు రాజకీయ కోణంలో చూడడు. అందరికీ న్యాయం జరగాలి, అందరికీ సముచిత న్యాయం జరగాలి, సముచిత స్థానం ఉండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి రాసి ముఖ్యమంత్రి గారు దాని గురించి స్పందిస్తారు. అదే చెప్తున్నా, మీరు
మీరు ఇంకా నా ట్రాపుల్ని ఎవరు కాబట్టే మీరు చాలా గొప్పోళ్ళు, వాళ్ళ ట్రాప్లో వాళ్ళు లేదు. ఎందుకంటే వాస్తవాలు మీకు తెలియలేదు. మీరు హైదరాబాద్ నుండి సుఖంగా ఉంటారు కాబట్టి కష్టాలు మీకు తెలుస్తలేవు. ఊర్లో ఉన్న వాళ్ళకు మేము పెట్టిన కష్టాలు తెలిసినాయి కాబట్టి వాళ్ళు ఓట్లు వేసిరని చెప్పినట్టు అర్థమైందా? హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, ఈ నుంచి ఆడికి పోయి సామాన్ కొనుక్కొచ్చుకోగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. ప్లస్ ఈరోజు ఊర్లలో ఉన్న వాళ్ళకి తెలుసు కష్టాలు ఎట్లుంటాయి. వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ హాస్టళ్ళ నుండి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు ఆస్తులు అమ్ముకొని చదివిస్తున్నటువంటి పరిస్థితి తల్లిదండ్రులది. ఈరోజు హైదరాబాద్ ప్రజలకు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మనం ఏం చేద్దామనుకున్నా, మూసి ప్రక్షాళన చేద్దామన్నా, మనం మంచి అట్మాస్ఫియర్లో బతకాలన్న ఉద్దేశంతో చేస్తున్నాము. నెగిటివ్ పబ్లిసిటీ చేయడం, నెగిటివ్ మాట్లాడటం చాలా ఈజీ. పాజిటివ్ చేసేటప్పుడు 100 మంది ఎదురు పడుతుంటారు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ కొన్ని ఉండొచ్చు, అవన్నీ కరెక్ట్ చేసుకొని విధంగా నాయకుడిని మనం గెలిపించుకున్నాం. ప్రజలకు ఒకటే కోరుకుంటారు, హైదరాబాద్ ప్రజలకు కానీ మీరు నమ్మి ప్రజాపాలన తెచ్చుకురు.